ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవటానికి కూడా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఒక కారణం. అలాగే వాళ్ళకి ఈ దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పుడు డబ్బు మాత్రమే అన్నిసార్లు పరిష్కారం డబ్బు కొంత సౌకర్యాన్ని ఇస్తుంది, కాదని నేను అనట్లా. కానీ విసిగిపోతారు పేషెంట్లు విసిగిపోతారు. పేషెంట్ల యొక్క అటెండెంట్లు మరీ విసుక్కుంటారు అనే కన్నా విసిగిపోయి వాళ్ళకు సంబంధించిన భావోద్వేగాలు వాళ్ళపైన ప్రభావం చూపించి పేషెంట్లు అనుకుంటారు, అసలు ఎందుకు బతుకున్నాను నేను ఎందుకు బతికుండాలి, ఏంటి నా పరిస్థితి ఏంటి, రకరకాలుగా ఆలోచించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఆ క్షణంలో అంటే, ఇంకా వీళ్ళ దగ్గర నుంచి నన్ను చూసుకోవాలి, నన్ను ఎవరైతే చూసుకుంటారో అనుకుంటానో వాళ్ళ దగ్గర నుంచి నాకు నిరాదరణ దొరికింది అన్నప్పుడు వాళ్ళు ఏంటి ముక్కు మూసుకుంటే 3 క్షణాలు, ఇదే డైలాగ్ ఉంటుంది చాలామందికి. ముక్కు మూసుకుంటే 3 నిమిషాలు అనుకుంటే ఇవాళ చేస్తే రేపటికి 2 ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకునే పరిస్థితి రావటం నిజానికి దురదృష్టకరం. ఇప్పుడు ఈ దీర్ఘకాలిక అనారోగ్యాల గురించి మనం చెప్పుకుంటే అవి కొన్ని వంశపారంపర్యంగా వస్తాయి, కొన్నేమో అదే జీన్స్ అన్న వంశపారంపర్యం అన్న ఒకటే కదా. అలా కాకుండా రెండోది యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్లు అయినప్పుడు భయంకరమైన అంగవైకల్యం ఉంటుంది. అంటే వాళ్ళు అసలు మంచం మించి లేవలేని పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి అటెండ్ అయ్యే వాళ్ళు ఎంత బాగా అటెండ్ అయినా వాళ్ళున్న నిస్సహాయ పరిస్థితుల్లో వాళ్ళు మానసికంగా చాలా కుంగిపోయి వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇలాంటి పరిస్థితులు ఇంట్లో ఉన్నప్పుడు ఒకళ్ళు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళని ఎవరైతే బాధ్యతగా చూసుకోవాలో వాళ్ళు మానసికంగా అలసిపోతారు, శారీరకంగా అలసిపోతారు, ఆర్థికంగా చితికిపోతారు. అలా వాళ్ళు సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, పేషెంట్లు సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి మనం ఇక్కడ భర్త బాధ్యత గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మరి ఆ భర్త నిజంగా తోడుండాల్సిన భర్త, ఇక్కడ తల్లికి అనారోగ్యం అని చెప్పి మొదటి నుంచి తల్లికి అనారోగ్యం అని చెప్తున్నారు. అలాంటి ఆవిడని పెళ్లి చేసుకోవడం ఒక వరకు అతను చేసిన పొరపాటు అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, పెళ్ళి అయితే పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుంది అన్నట్లు ఈ అనారోగ్యం సెటిల్ అవ్వాలంటే పెళ్లి చేస్తే సరిపోద్ది అనుకుంటారు. ఇప్పటిదాకా మనం అనుభవించాం ఆ బాధలయ్యో, ఇక నుంచి వాడెవడో వచ్చేవాడు పడతాడు అని అనుకుంటారు. అది అతి తప్పు. అసలు అంత దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి పెళ్లి చేయకూడదు. ఒకవేళ చేస్తే కూడా వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళ కోసం జీవితంలాగా ఉండగలిగే వాళ్ళని చూసి పెళ్లి చేయాలి తప్పితే అలాంటి వాళ్ళకి అసలు పెళ్లి చేయకూడదు. ఇక్కడ 2 తప్పులు జరిగాయి. ఆమెకి పెళ్లి చేయడమే కాకుండా ఆమె మళ్ళీ పిల్లల్ని కూడా కన్నది. ఇప్పుడు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎప్పుడైనా సరే నరాలకు సంబంధించినవి కానీ లేకపోతే మానసిక రోగాలు కానీ కొన్ని వంశపారంపర్యంగా వస్తాయి. ఇప్పుడు కొన్ని గుండె సంబంధితమైన రోగాలు కూడా వంశపారంపర్యంగా జీన్స్ ప్రకారం వస్తాయి. ఖచ్చితంగా చచ్చిపోతారు వాళ్ళు. అంటే చాలా షార్ట్ టైమే బతుకుతారు. ఒకవేళ మెరకిల్గా వాళ్ళు బతికినా కానీ వాళ్ళకి అనారోగ్యం ఉంటుంది. వీటన్నిటి వెరసి చూసుకుంటే గనక తల్లిదండ్రులు మనకు ఒక అంగవైకల్యం ఉన్న అమ్మాయి కానీ తీవ్ర అనారోగ్యం ఉన్న అమ్మాయి కానీ ఉన్నప్పుడు మనమే చూసుకోవాలి. ఇంకొకరిని ఎవరినో మనకు డబ్బులు ఉన్నాయనో లేకపోతే ఇంకోటో చేసి వాళ్ళని జీవితంలోకి తీసుకుని వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళు ఇప్పుడు వీళ్ళేంటి, నన్ను చూసుకునే వాళ్ళు ఒకళ్ళు వస్తున్నారనే ఒక నమ్మకంతో వీళ్ళు ఉంటారు. కానీ ఆ నమ్మకం ఒమ్మైనప్పుడు నిరాశకు గురైనప్పుడు చాలా బాధపడతారు. అసలు పెళ్ళకపోవడమే మంచిది అట్లాంటప్పుడు. సరే, ఇలా ఈ కేసు ఇలా జరిగింది. భర్తని మనం ఎంతవరకు నిందించగలము అంటే మనం చెప్పలేము. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరో ఒకరే ఇట్లాంటి దారుణాలకు పాల్పడుతున్నారు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. ఇట్లాంటి ఆలోచనలు అప్పటికప్పుడే పుడతాయి అంటారా, లేకపోతే ఎప్పటి నుంచో వాళ్ళలో మానసికంగా ఇన్నర్ సెన్స్లో ఒక ఆలోచన ఉంటుందంటారా కృష్ణకుమారి గారు? అంటే ఒక్కరు చేస్తున్నప్పుడు ఇంకొకరు గమనించడం కష్టం అంటారా? గమనించవచ్చు, అదేం పెద్ద కష్టం కాదు. ఎవరైనా జీవితాల్లో ఏం కోరుకుంటారు చెప్పండి? సంతోషాన్నే కోరుకుంటారు, ఆనందాన్నే కోరుకుంటారు. అలా కాకుండా పెళ్ళయింది మొదలు హాస్పిటల్స్, అనారోగ్యము అంటే
తెలిసి చేసుకుంటే అతన్ని మనం గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అతనికి చెప్పకుండా చేశారనుకోండి, అసలు అతను విడాకులు తీసుకోవచ్చు చట్టం ప్రకారం. ఒక అనారోగ్యాన్ని దాచి ఎప్పుడు పెళ్లి చేయకూడదు. అనారోగ్యాన్ని అతనికి చెప్పాలి. ఆ గ్రౌండ్స్లో విడాకులు కూడా వస్తాయి వాళ్ళకి. ఇది దీర్ఘకాలిక అనారోగ్యాలు. అలాగే ఇప్పుడు హెచ్ఐవి లాంటివి ఉన్నాయి అనుకోండి. హెచ్ఐవి సంక్రమిక వ్యాధులు అంటారు వీటిని. ఈ వ్యాధులు ఉన్నప్పుడు ఈ సర్టిఫికెట్ పెట్టి విడాకులకు వేసుకోవచ్చు. దీంట్లో ఒక కుష్టు వ్యాధి ఒకటి, టీబీ ఒకటి, అంటే బాగా ఎక్కువైన టీబీ ఒకటి, ఇప్పుడు కొత్తగా వచ్చిన హెచ్ఐవి ఒకటి. ఇట్లాంటి జబ్బులకి విడాకులు తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఇవి దీర్ఘకాలిక వ్యాధులు. నేను ఎందుకు దీర్ఘకాలం ఆమెతో కలిసి బాధపడాలి, ఆయనతో కలిసి బాధపడాలి? కానీ చాలా మంది ఎందుకు చెయ్యరు అంటే పరువు పోతుందని చెయ్యరు, క్లెయిమ్ చెయ్యరు. ఏది ఏమైనప్పటికీ కూడా అతను బాధ్యత తీసుకోలేదు అనుకోవటానికి మనము అతన్ని పూర్తిగా బద్దుని చేయలేం. దీనికి ఏంటంటే అదే నేనైతే అలా చేస్తానా అనే ఒక ఉద్దేశం కూడా కలగొచ్చు. నేను చేస్తానా లేదా అనేది నా చాయిస్. వేరే వాళ్ళ చాయిస్ని డిసైడ్ చేయాల్సింది నేను కాదు. అదే ఒకవేళ పెళ్ళి తరువాత ఆమెకి ఏదైనా రోడ్డు యాక్సిడెంట్ కానీ అట్లాంటివి అయ్యి కాలో చెయ్యో విరిగిపోయి, లేదు డెలివరీలో ఏదైనా తీవ్ర అనారోగ్యానికి గురయ్యి ఏ పోస్ట్ పార్టం సైకోసిస్కో ఆమె వెళ్ళింది అనుకోండి, అప్పుడు వద్దనుకుంటే అసలు పెళ్లి తర్వాత కదా ఇవి వచ్చినాయి, మరి అలాంటప్పుడు భర్తకు బాధ్యత ఉంటుంది కదా అని చెప్పి మనం మాట్లాడడంలో తప్పులేదు. కానీ ఈమెకి దీర్ఘకాలిక అనారోగ్యం ఉందంట, ఇది పెళ్లికి ముందే అనారోగ్యం ఉందంట. ఆ అనారోగ్యమే ఆమె బిడ్డకు కూడా వచ్చింది. అందుకని ఆమె అలా చేసుకో. ఇప్పుడు ఒకప్పుడు మనం గర్భంలో ఉన్న శిశువుకి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఆడ శిశువు అయితే చంపేసిన భ్రూణ హత్యల గురించి వీటి గురించి విన్నాం. కానీ ఇప్పుడు పుట్టిన బిడ్డల్ని చంపుకోవడం, ఇప్పుడు ఈ రకమైన పరిస్థితి, అసలు ఈ పరిస్థితులపైన అసలు చర్చ జరుగుతుందంటారా? ఎట్లా ఉంది దీనిపైన స్పందనలు ఎట్లా ఉంటున్నాయి? అసలు అంటే వీటిని అరికట్టడానికి ఎట్లాంటి ప్రయత్నాలు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. ఇంకొక చోట హత్యలు జరుగుతూ ఉంటాయి. అవేంటి అంటే భార్యాభర్తలు విడాకులకి అప్లై చేసుకున్నారు అనుకోండి, విజిటింగ్ రైట్స్ అని ఉంటాయి. ఈ భర్తలు ఏం చేస్తారంటే విజిటింగ్ రైట్స్కి పిల్లల్ని తీసుకుని వెళ్ళి పిల్లల్ని చంపేసిన ఘటనలు ఉన్నాయి, భర్తలు కూడా. కాకపోతే మన సమాజం ఏం చూస్తుందంటే ఎప్పుడైనా ఆడవాళ్ళు ఇలా ఎలా చేస్తారు అంటారు, మనుషులు ఇలా ఎలా చేశారు అని ఆలోచించండి. మగవాళ్ళు ఇలా ఎలా చేస్తారు అన్నా తప్పే, ఆడవాళ్ళు ఇలా ఎలా చేస్తారన్నా తప్పే. మనుషులు చెయ్యకూడని పనులు వీళ్ళు చేస్తున్నారు. ఆడవాళ్ళై కొంతమంది, మగవాళ్ళై కొంతమంది చేస్తున్నారు. ఆ అవగాహన మనకి పెరగాలి. ఒక స్త్రీ ఇలా ఎలా చేస్తుంది? స్త్రీ అంటే సుకుమారం కదా. స్త్రీ సుకుమారం అని ఎవరు చెప్పారు? ఎప్పుడు సుకుమారం చేశారు? ఎప్పుడు సుకుమారం అయింది? కాదు, ఆమె సుకుమారి ఏం కాదు. ఆమెకు బాధ్యతలు ఉంటే ఆమె బాధ్యతలు బాగానే తీసుకోగలుగుతుంది. మీరే అంతా మేమే అంతా మాదే అన్నట్లుగా ప్రవర్తించి వాళ్ళని ఒక ఆటబొమ్మల్లాగా కూర్చోబెట్టారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఒక అర్ధంతరంగా ఒక బాధ్యత వస్తే దాన్ని తట్టుకోలేక నిభాయించుకోలేక చంపేయడమో చచ్చిపోవడమో చేస్తున్నారు. అందుకని ఇవన్నీ ఎలా ఉంటాయంటే గుడ్డు ముందా పిల్ల ముందా అనేలాగా ఉంటాయి. ఏది ఏమైనా కుటుంబము అంటే అందరిది బాధ్యత, ఇది ఒక సమిష్టి కృషి అనేటట్లు ఉంటేనే కుటుంబాలు నిలబడతాయి. కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, మాదే ఈ బాధ్యత. ఇప్పుడు కొంతమంది తండ్రులు ఉంటారు, పిల్లలు చాలా బాగున్నారు అనుకోండి, నేనే పెంచాను, నా పిల్లలు కాబట్టి ఎలా ఉన్నారు అంటారు. అదే పిల్లల్లో ఒకళ్ళు సరిగా లేరు అనుకోండి, నాదేం లేదు, బాధ్యత తీసుకుంటాను అన్నమాట. ఇది నిందించే తత్వం ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని అనవసరం అండి. అందరూ కలిసి పనిచేసుకుంటే మంచిది. లేనప్పుడు భర్త అయోగ్యుడైనా, భర్త బాధ్యతారాహిత్యుడైనా సరే భార్య నిలబడి చేసుకోవాలి. ఒకవేళ భార్య సరిగా లేదు అనుకోండి, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది అనుకోండి, భర్త చేసుకోవాలి. కుటుంబం అంటే అది ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు. కానీ కుటుంబం పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ అంతా పిల్లల మీద చూపిస్తున్నారు. ఒక ముందు తిట్టడంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత కొట్టడం, ఆ తర్వాత ఒక బలహీన క్షణంలో చంపేయడం. ఇప్పుడు పరిస్థితి అదే కదా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా అదే కదా. సో ఇట్లాంటి అసలు ఈ రకమైన మన సమాజంలో మన కుటుంబ వ్యవస్థలో ఇట్లాంటి పరిస్థితిని అసలు మనం జీర్ణించుకోలేం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, ఉపాధి కోల్పోవడము,
అలాగే అనారోగ్యాలు ఎక్కువ రావటము, ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడు చదువుకి ఆరోగ్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావటము, స్టైల్ ఆఫ్ లివింగ్ పెరగడము, జీతాలు వస్తాయో రావో అనేది ఒక భయము, ఇవన్నీ కలిపి ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద చూపించాలి? పిల్లల మీద చూపించాలి. అలా అని మనం ఏదన్నా పరిస్థితులు బాగోలేవు కదా, మనం జాగ్రత్తగా ఉందాము అనే ఆలోచన ఎవ్వరూ ఉండట్లేదు. ఎంతకి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఒకటే ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఏంటది? ఐమాక్స్లో సినిమా చూస్తేనే సినిమా, ఆన్లైన్లో బట్టలు కొనుక్కోవాలి, ఆన్లైన్లో చెప్పులు కొనుక్కోవాలి, అలాగే మ్యాచింగ్ చెప్పులు వేసుకోవాలి. ఇవాళ గడియారాలకి స్ట్రాపులు కూడా ఏ చీర కట్టుకుంటే ఆ రంగు స్ట్రాపులు. అంటే స్పెండింగ్ ఎక్కువైంది. ఈ స్పెండింగ్ ఎక్కువ అవటం కూడా ఈ స్పెండింగ్ కోసం ఎలా అంటే అలా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. ఆ సంపాదించాలనుకునే భాగంలో అడ్డదారులు తొక్కుతున్నారు. అది ఒక ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకుని వచ్చి మీకోసమే కదా ఇదంతా చేస్తున్నాను అని పిల్లల మీద విరుచుకుపట్టడం, భార్య మీద విరుచుకుపట్టడం. ఇప్పుడు ఇవన్నీ చాలినట్లు ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉండైనా సరే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతున్న వాళ్ళు కొంతమంది, కాని వాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలు ఉన్నాయి. మనం ప్రతి విషయాన్ని మనం ఎంత కూలంకషంగా చర్చించినప్పటికీ కూడా మనకు వచ్చే అవుట్కమ్ ఏంటి అంటే కనుక సింపుల్గా సమాజంలో పరిస్థితులు బాగులేనప్పుడు, సమాజం ఆరోగ్యం బాగలేనప్పుడు అది వ్యక్తుల మీద పడుతుంది. వ్యక్తుల ఆరోగ్యం బాగలేనప్పుడు అది సమాజం మీద పడుతుంది. అందుకని రెండు పరస్పర సంబంధం, ఒకదాన్నొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాయి. ఒక వ్యక్తి సమాజముకు ఉండే సంబంధమే ఇది. అందుకని మనం మరి సమాజం అంతా బాగుండాలి అంటే ఏంటి? ఆర్థికపరమైన ఒడిదుడుకులు రాకూడదు. అంటే మన ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉండాలి. అలాగే ఏదైనా అనారోగ్యం వస్తే చూపించుకోవటానికి అది మనకు అందుబాటులో ఉండాలి. అలాగే మన పిల్లల్ని చదివించుకోవాలి అనుకుంటే గనక ఆ పిల్లల చదువులకు సంబంధించి మనం విపరీతంగా తలకు మించి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండకూడదు. సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ అనేది కావాలి. ఇప్పుడు మన బడ్జెట్ ఇంత ఉంది, ఈ బడ్జెట్లో మనకు వచ్చే డబ్బులు ఇంత, ఈ డబ్బుల్లో మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనే ఒక ప్లానింగ్ ఉండాలి. ప్రణాళికాబద్ధమైన జీవితం ఉండాలి. అలాగే ప్రభుత్వము తన బాధ్యతగా చదువు అలాగే వైద్యము ఉచితంగా ఇస్తే గనక, బాధ్యత తీసుకుంటే చాలా ఖర్చు తగ్గిపోతుంది. ఈ రెండింటికి ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఆ తర్వాత విలాసాలు, అది వేరే విషయం. విలాసాలను కూడా ఒక బడ్జెట్ పెట్టుకుని దాన్ని మించనివ్వకూడదు. బడ్జెట్లో ఇప్పుడు ఒకప్పుడు బడ్జెట్ పద్మనాభం అనే ఒక సినిమా వస్తే చాలా మంది ఎగతాళి చేశారు. కానీ దట్ ఈస్ ద బెస్ట్ మూవీ నా దృష్టిలో. బడ్జెట్ ఉండాలి ప్రతి మనిషికి. ఇప్పుడు అంబానీకి బడ్జెట్ ఉంటుంది, వారన్ బఫెట్కి బడ్జెట్ ఉంటుంది. మరి పల్లెటూరులో ఉన్న నాకు బడ్జెట్ ఉండాలి, సిటీలో ఉన్న మీకు బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ లేకపోతే ఎట్లా కుదురుతుంది? ఒకసారి అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. అది ఎప్పుడైనా సరే మనము వారన్ బఫెట్ ఇదే చెప్తారు, నువ్వు డబ్బుకు విలువ ఇవ్వకపోతే దానికి మూల్యం భవిష్యత్తులో చెల్లిస్తావు. డెఫినెట్లీ ఇది అలవర్చుకోవాలి ఎవరైనా. అప్పుడు మాత్రమే మనకి ఒడిదుడుకులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు వేరే సమస్యలు ఏమన్నా వచ్చినా కానీ మన ఆర్థిక ఒడిదుడుకులు లేకపోతే మనం కొంచెం తట్టుకోగలుగుతాం. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, మానసిక అనారోగ్యం గనక ఉంటే గనక, అలాగే దీర్ఘకాలిక జబ్బులు ఉన్నప్పటికీ, వంశపారంపర్యమైన జబ్బులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యొద్దు. ఆ అనారోగ్యం ఏదో వాళ్ళతోటి అంతమైపోనివ్వండి. మళ్ళీ ఇంకో జనరేషన్ వచ్చి ఆ జనరేషన్కి ఆ జబ్బునిచ్చి, దీనికన్నా కూడా ఇలా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఇవాళ పిల్లల్ని నేనే కనాలి, నా పిల్లలే ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తారు అని అనుకోవడం చాలా తప్పు. పిల్లలు మనకి భార్యకి ఆరోగ్యం బాగలేదు అనుకుంటే, పిల్లలు వద్దు అనుకుంటే గనక మీ ఇద్దరు పిల్లల్లాగా ఉండండి. పిల్లలు మన పిల్లలే అవ్వాలనే ఉంది. ఈ కొన్ని పిచ్చి కాన్సెప్ట్లు ఉన్నాయి. వారసత్వము, రక్తము, అలాగే నా నుంచే పుట్టాలి అనుకోవడము. అంటే ఇవన్నీ మన భారతీయ సమాజంలో వేళ్ళూనికి పోయి ఉన్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే. అవి మనం కొంత తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫైనల్గా కృష్ణకుమారి గారు, మితిమీరిన స్వేచ్ఛ కావచ్చు, ఆర్థిక స్వావలంబన కావచ్చు, ఇప్పుడు స్త్రీలు ఉద్యోగాలు చేయటం కావచ్చు, ఈ మొత్తం పరిస్థితులు ఒక రకంగా ఈ రకంగా తయారు చేసింది అనుకోవచ్చా సమాజాన్ని? నేను అది ఒప్పుకోనండి. స్త్రీకి ఆర్థిక స్వావలంబన పాజిటివ్ వేలో తీసుకుంటే పత్రిక అంటే ఈ మీరు పాజిటివ్ వేలో తీసుకున్నా నెగిటివ్ వేలో తీసుకున్నా స్త్రీ చదువుకోవడము, ఆర్థిక స్వేచ్ఛ రావటము, స్వావలంబన రావటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నేను అనుకోను. ఇది అంటే ఈ విశృంఖలత్వం ఎటు దారి నో 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 ఇప్పుడు చదువు అనేది ఒక పాజిటివ్ పాయింట్, అవునన్నా కాదన్నా. ఉపాధి, తన కాళ్ళ మీద తను ఆర్థిక స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం అనేది ఒక పాజిటివ్ పాయింట్. మూడోది తను స్వావలంబనగా ఉండాలి అనుకోవడం, అంటే ఈ రెండిటికి ఇంటర్లింక్డే. అది ఇలా ఉండాలనుకోవడం తప్ప ఒప్ప మీరు చెప్పండి. అంటే మితిమీరిన దాని దగ్గరకు నెక్స్ట్ వెళ్దాం మనం. ఎందుకు మితిమీరుతారో కూడా నేను చెప్తాను మీకు. అసలు ఇది పాజిటివ్ సైనా నెగిటివ్ సైన్? ఇది పాజిటివ్ సైన్ కదా. ఈ పాజిటివ్ సైన్ ని అంగీకరించవలసింది ఎవరు? ముందు వాళ్ళని వాళ్ళు అంగీకరించుకోవాలి ఒకటి. నెక్స్ట్ ఇంకా అంగీకరించవలసిన వాళ్ళు ఎవరు? జీవిత భాగస్వామి, తర్వాత కుటుంబం ఆటోమేటిక్ గా వాళ్ళిద్దరూ ఉంటే కుటుంబం వచ్చేస్తుంది. ఇప్పుడు అత్తమామ ఏంటండి, వాళ్ళు వాలిపోయే జీవితాలు, పైకి వెళ్ళే జీవితాలు వీళ్ళవి. వీళ్ళిద్దరూ సరిగా ఉంటే వాళ్ళు కూడా అవును వీళ్ళే ఇంత గట్టిగా ఉంటే మేమెందుకు మాట్లాడాలి అని అనే ఉద్దేశంలోకి వస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సమాజంలో వచ్చిన మార్పుని, అంటే పాజిటివ్గా ఉన్న మార్పును కూడా పురుషులు అంగీకరించడానికి చాలా మంది సిద్ధంగా లేరు. అక్కడ సమస్య వస్తుంది. ఇప్పుడు ఒక మహిళ హౌస్ వైఫ్గా ఉండటానికి ఇష్టపడుతుంది, ఒక పురుషుడు హౌస్ హస్బెండ్గా ఉండటానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ఏం తప్పే ఉంది? మీకు ఎన్నన్నా కొమ్ములు కాలు కింద పడిపోతాయా? మీకు ఏడుపు రాదా? మీరు మనుషులు కాదా? మీకు భావోద్వేగాలు ఉండవా? ఆడవాళ్ళకి ఏడుపు వస్తేనేమో 2 అరుపులు అరిసేసేసి 4 ఏడుపులు ఏడ్చేస్తారు. మీరేం చేస్తారు? 4 అరుపులు అరుస్తారు, మీరు ఏడవరు, 2వ వాళ్ళని ఏడిపిస్తారు, 2 కొడతారు, మీరు ఏడవండి. ఏడుపు వస్తే తప్పేం లేదు. భావోద్వేగాలు అనేది మనిషి లక్షణం, మగవాళ్ళ లక్షణం కాదు, ఆడవాళ్ళ లక్షణం కాదు. ఈ సమాజంలో మార్పు అనేది సహజం. ఈ మార్పును మీరు సహజంగా అంగీకరించండి. సహజంగా వచ్చేదాన్ని సహజంగా అంగీకరించారనుకోండి. ఇప్పుడు ఒకప్పుడు ఆమెకు అవకాశం లేక చదువుకోలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది చదువుకుంది. ఒకప్పుడు ఆమెకు అవకాశం లేదు ఉద్యోగం చేయటానికి, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. ఒకప్పుడు ఉద్యోగం చేయలేదు కాబట్టి వంట మాత్రమే చేసింది, ఇప్పుడు ఆమెకు ఉద్యోగం చేస్తుంది కాబట్టి, నాలాగానే ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆమె బాధ్యతలు, ఇంటి బాధ్యతలు నేను కూడా పంచుకోవాలనే బుద్ధి జ్ఞానం మగవాడికి ఉందనుకోండి. అప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు. కలిసి ఉంటే కలసి సుఖం ఎట్లాగో కలిసిమెలిసి పని చేసుకుంటే కూడా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది అని ఒక పాట ఉంది. అక్కడ ఇద్దరు కలిసి పని చేస్తారు, చక్కగా మాట్లాడుకుంటూ పాడుకుంటూ ఆడుకుంటూ పని చేస్తారు. ఆడవాళ్ళకి అలసట అనేది లేదు. అట్లా కాకుండా వ్యవసాయం పనంతా నువ్వే చెయ్యి, నేను క్యారేజ్ తీసుకొచ్చాను, నేను ఒడ్డును కూర్చొని చూస్తాను అనే అమ్మాయి అందనుకోండి, అంత ఆనందకరమైన సీన్ మనం చూడగలిగే వాళ్ళమా? అలాగే భార్య ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ వచ్చింది, చేసుకుంటుంది. పిల్లోడు సుసూకి వెళ్ళాడు, డైపర్ మార్చాలి. ఆమె అక్కడ ఆపి వచ్చి డైపర్ మార్చాలా? ఖాళీగా కూర్చుని సినిమా చూస్తున్న భర్త డైపర్ మారిస్తే తప్ప? ఆ కోఆర్డినేషన్ ఉంటే ఏ గొడవ లేదు, ఏ గొడవ ఉండదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంటి పని మేము చెయ్యమని ఆడవాళ్ళు అంటుంటే అది మితిమీరిన స్వేచ్ఛ అనుకుంటున్నారు. అదే మరి ఆమె ఉద్యోగం చేస్తున్నప్పుడు నువ్వు ఇంటి పనిలో సహకరించకపోతే నీది కూడా మితిమీరిన స్వేచ్ఛగా. ఇది అర్థం చేసుకోవాలి. వచ్చిన మార్పుల్ని అంగీకరించడానికి పురుషుడు సిద్ధంగా లేడు. కేవలం గాడ్జెట్స్ వాడుకోవటానికి, బ్రాండెడ్ బట్టలు వేసుకోవటానికి, బ్రాండెడ్ షూస్ వేసుకోవటానికి, అలాగే ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టడానికి. ఇప్పుడు అతను ఒక్కడే సంపాదిస్తున్నాడు అంటే అతను కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమె కూడా సంపాదిస్తుంది అంటే ఇతను కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. ఇప్పుడు ఆర్థికంగా ఆమె చేదోడు వాదోడుగా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఈ డబ్బుల్ని ఎలా మనం సేవ్ చేసుకోవాలి, ఎలా భవిష్యత్తు అవసరాలకు దాచుకోవాలి, పిల్లల కోసం ఎలా దాచుకోవాలి అని ఆలోచించుకుని ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ, ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకుంటూ, ఇద్దరూ కలిసి సంపాదించుకున్నారనుకోండి, ఇంక పేచీ ఏముంది చెప్పండి? ఇక్కడ పేచీ ఎక్కడొస్తుంది అంటే ఆమె ఇంట్లో పని చేయాలి, ఆఫీస్కే వెళ్ళాలి, ఆఫీస్ పని చెయ్యాలి, ఆఫీస్లో
ఆమెకు వచ్చే జీతం తీసుకొచ్చి భర్తకి ఇవ్వాలి. ఈ ముందుకెళ్తున్న విధానాన్ని అర్థం చేసుకోకుండా వెనకబాటుతనంలో ఉన్న పురుషుడికి మధ్య సంఘర్షణే ఇవాళ మితిమీరిన స్వేచ్ఛగా చూపిస్తుంది సమాజం. ఈ విషయంలో క్లారిటీ వస్తే స్త్రీ ముందుకెళ్తున్నంతగా పురుషులు కూడా కొంతమంది ఇవాళ చాలా మంది మారారు. మారని వాళ్ళు ఉంటే మారాలని నేను కోరుకుంటున్నా. అప్పుడే మీ ఇల్లు స్వర్గతుల్యాలు అవుతాయి.